హాయ్ అండి. వెల్కమ్ టు సునీత గార్డెన్. ఇదిగోనండి నా గార్డెన్లో సీతాఫలపు చెట్టు దగ్గరికి వచ్చానండి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. చెట్టునే ముగ్గిపోతున్నాయి అన్నమాట కాయలు, వర్షం పడ్డది కదా. ఇదిగో ఈ కాయ చూసారా, చెట్టు ముగ్గిపోయిందండి. నేను చెట్టుని కాయ కొయ్యకుండానే నేను ఒలుస్తున్నాను చూడండి, ఎంత బాగా ముగ్గిందంటే కాయ. ఈ చెట్టు కాయలండి చాలా టేస్ట్ ఉంటాయి. పోయిన సంవత్సరం చాలా కాయలు కాసిందండి. ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ దిగిందండి. మరి లాస్ట్ కొలిది ఉండే కొలిది ఏమన్నా దిగితే దిగొచ్చు. మరి ఇదైతే టేస్ట్ కూడానండి, ఈ కాయలు చాలా బాగున్నాయండి. మరి ఇప్పుడు నేను టేస్ట్ చేశానండి. ఇదిగో చూడండి, అసలు ఎంత బాగుందంటే చాలా చాలా తీయగా ఉందండి. ఆర్గానిక్గా కదండి, మందులు పడకుండా మనం కోసుకుంటున్నాం కదా, పెంచుకుంటున్నాం, కోసుకుంటున్నాం. అలాగే అందుకని సీతాఫలం కూడా చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మాకున్నది ఒకటే చెట్టు అయినప్పటికీ కూడా బాగా కాస్తుంది. ఈ సంవత్సరం తక్కువ కాస్తుంది. చూసారా ఎంత బాగుందో. ఇంకో ఈ కాయ కూడా ముగ్గిపోయిందండి. అది రేపు పొద్దున్న బాగా ముగ్గుతుంది. ఈ 2 కాయలు కోసుకున్నాను అనమాట. ఓకేనండి, బాయ్ అండి.